ఏంటి ఏదో మాట్లాడుతానన్నారు? మన ఊర్లో 3 రోజులు మహాసభలు పెడదామని యూత్ అందరూ అనుకుంటున్నామండి. మీకు మాట చెప్దామని వచ్చామండి. ఏర్పాట్ల గురించి ఖర్చుల గురించి ఆలోచిస్తారేమో. ఏం ఆలోచించకండి పాస్టర్ గారు. మేము ఆల్రెడీ చేయవలసిన వాటి కోసం సిద్ధపడ్డాం. సేవేమో పబ్లిసిటీ చూసుకుంటాడు, విక్రమ్ సౌండ్ సిస్టమ్ లైటింగ్ తానే పురమేస్తున్నాడండి. ఇక స్పీకర్ అంటారా, నేను చూసుకుంటానండి. దూర ప్రాంతాల నుంచి వచ్చేవారికి భోజనం కిషోర్ చూసుకుంటాడండి. ఇక ఖర్చులు ఏమన్నా చిన్న చిన్న ఖర్చులు, అవి మన యూత్కి చెప్తే వాళ్ళే చూసుకుంటారండి. అలాగేనమ్మా. అసలు ఈ మీటింగ్స్ పెట్టాలన్న ఆలోచన మీకు ఎలా వచ్చింది? అదేంటి పాస్టర్ గారు, సంఘం చూస్తే ఫలింపు లేదు, నూతన ఆత్మలు రావట్లేదు, బాప్తిస్మ కార్యక్రమం అసలు జరగట్లేదు. అన్నీ తెలిసింటూ కూడా మీరు ఎలా అడుగుతున్నారండి పాస్టర్ గారు? ఇప్పుడు ఏ ఊర్లో చూసినా ఎక్కడ చూసినా వార్షికోత్సవం మీటింగ్స్ అని, ఉద్యోగ కోటాలని, మెగా ఫెస్టివల్స్ అని, మీటింగ్స్ అని ఇలా ఎన్నెన్నో జరుగుతుంటే మనం మాత్రం ఏ మీటింగ్స్ పెట్టకపోతే ఆత్మలు సంపాదించగలం పాస్టర్ గారు. మీటింగ్స్ పెట్టకే ఆత్మలు రక్షించబట్టలేదంటారా? నేను మీటింగ్స్ పెట్టకపోవడానికి కారణం డబ్బులు లేవనో, మీరు సహకరించరనో కాదు. మరి ఇంకెందుకు పాస్టర్ గారు? ఆత్మలు రక్షించబడ్డానికి మీరు ఖర్చు పెట్టే డబ్బులు, మీ ప్రయాస ఒకటే కాదు, మీ క్రియలు కూడా చాలా ప్రాముఖ్యం. ఒకరేమో తగ్గింపు లేనివారు, మరొకరు లోకాన్ని ప్రేమించేవారు, ఇంకొకరు కుటుంబంలో సమాధానం లేనివారు, ఇంకొకరు తల్లిదండ్రులకు విధేయులు కానివారు, దుర్భాషలు మానరు, సినిమాలు మానరు. ఇలా సత్క్రియలు కలిగి సాక్షులుగా ఉండవలసిన మీరు గ్రామంలో క్రియలు లేకుండా, మాదిరి లేకుండా, పెద్ద పెద్ద శబ్దాలతో ఊరంతా చాటించే మీ భక్తి ప్రదర్శన కేవలం ప్రదర్శనగానే మిగిలిపోతుంది.